నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్లో ఒక్క ట్వీట్ వస్తే చాలు ఆయన ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో మనకి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన పని అయితే విమర్శకుల సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన ఏం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. సార్, కడప జిల్లా బద్వేలుకు సంబంధించిన ఇదే అవధూత కాశీనాయన క్షేత్రానికి సంబంధించిన షెడ్లను అటవీ శాఖ సిబ్బందులు కూల్చివేసిన సంగతి తెలిసిందే సార్. మరి ట్విట్టర్లో ఈ సమస్యను నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారు. మరి ఆయన కేవలం 24 గంటల్లోనే పునర్నిర్మించడం కూడా జరుగుతోంది. అసలు ఏంటి సార్, ఇలా ఆయన ఏ సమస్య వచ్చినా సరే ఇలా వెంటనే రియాక్ట్ అయ్యి 24 hours లో కూడా ఆయన చెప్పడం కానీ చేయడం కానీ చేస్తున్నారు. ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? ఇవాళ ప్రభుత్వాల వైపు నుంచి కూడా, ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి కూడా ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తమ యంత్రాంగాన్ని సమర్థిస్తూ పాలకులు అక్కడ ప్రజాభిప్రాయానికి భిన్నమైన నిర్ణయాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రస్తుతం బద్వేల్ దగ్గర నల్లమల అటవీ ప్రాంతంలో కాశీనాయన అన్నసత్రానికి సంబంధించిన షెడ్లను కూల్చివేయడం జరిగింది. అటవీ చట్టాలు, పర్యావరణ చట్టాలు 100% వీటిని సక్రమంగా అమలు చేసి తీరాల్సిందే, కాదనం ఎవరు కూడా. ఎందుకంటే ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకోకపోతే, అటవీ ప్రాంతాలని పరిరక్షించుకోకపోతే పర్యావరణ పరంగా ఎటువంటి ముప్పు ఎదుర్కోబోతున్నాము అనేది మనమే ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నాం. ఇవాళ ఋతుపవనాలు కూడా గతి తప్పుతూ ఉన్నాయి. అకాల వర్షాలు, లేదంటే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులు మనమే ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ విభాగాలకు సంబంధించిన అధికారుల మీద కూడా ఉంటుంది. అడవిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది. అందులో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, అక్కడేదో ఒక వ్యాపార సంస్థ, ఒక పరిశ్రమ, లేదు ఇంకెవరిదో ఫామ్ హౌస్లో, ఎస్టేట్లో అక్కడ నిర్మాణం జరగల. 10 మంది భక్తులకో పేదవారికో అన్నదానం చేసే ఒక అన్నసత్రం నిర్వహణ జరుగుతూ ఉంది. అది కూడా ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. 10 మంది ఆకలి తీరుస్తున్న అన్నసత్రం నిర్వహణ జరుగుతూ ఉంది అక్కడ. అది అటవీ భూముల్లో ఉంది అని చెప్పని అటవీ శాఖ అధికారులు దాన్ని కూల్చేశారు. అయితే ఇక్కడ గమనించుకుంటే లక్షల మంది మనోభావాలతో ముడిపడ్డ అంశాలు, ధార్మిక చింతనతో ముడిపడ్డ అంశాల విషయంలో 100% అటవీ శాఖ కూడా కొంత సమయంతో వ్యవహరించాలి. మన వైవిధ్యమైన సంస్కృతితో ముడిపడ్డ మన దేశంలో ప్రధానమైన ఆలయాలన్నీ కూడా అటవీ ప్రాంతంలోనూ కొండ ప్రాంతాల్లోనూ ఉంటాయి. మరి వాటికి చేరుకోవటానికి అడవిలోనే ఘాట్ రోడ్లు నిర్మాణం చేయాలి. ఇవాళ తిరుమల కొండ మీదైనా, శ్రీశైలంలో అయినా, శబరిమలలో అయినా, ఇంకే ప్రధాన ఆలయాలు చూసుకున్నా కూడా కొండల మీద అటవీ ప్రాంతాల్లోనే ఉంటాయి ప్రధానంగా. రాకపోకలకి బస్సులు, కార్లు ఇవి ట్రావెల్ చేయాలి అన్నా కూడా డెఫినెట్గా అక్కడ పర్యావరణానికి హాని కలిగించే రాకపోకల సాధనాలు అవన్నీ కూడా. అయినా మరి అవి కొనసాగుతూనే ఉన్నాయి కదా. అటువంటప్పుడు ఇక్కడ కూడా కొంత పర్యావరణ ఉల్లంఘనకి పాల్పడిన, అటవీ భూముల ఆక్రమణకు గురైన 10 మంది భోజనం చేస్తున్న అన్నసత్రం కదా, వాళ్ళు వ్యాపార దృక్పథంతో డబ్బులు తీసుకొని అన్నసత్రాన్ని నిర్వహణ చేస్తూ ఉంటే అదొక వ్యాపార సంస్థ, వాళ్ళు లాభాపేక్షతోటి దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అటవీ భూములు ఆక్రమించి వాళ్ళు లాభాపేక్షతోటి సంస్థ ఎలా నిర్వహిస్తారు? వాళ్ళు ఏదైనా ఒక ప్రైవేట్ భూమి కొనుగోలు చేసో లీజుకి తీసుకొని దాన్ని నిర్వహించుకోవాలని చెప్పొచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఒక చారిటీ యాక్టివిటీ. వితరణ చేస్తున్నారు వాళ్ళు భోజనం, 10 మంది ఆకలి తీరుస్తూ ఉన్నారు. అది కూడా కాశీనాయన ఆశ్రమాలు కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రఖ్యాతిగాంచిన ఆశ్రమాలు. అక్కడ ప్రజలతో మమేకమై ఉండే, అనుబంధంతో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్న ఆశ్రమాలు. మరి అటువంటి వాటి విషయంలో అధికారులు తప్పనిసరిగా కొంత సమయంతో వ్యవహరించాలి. కానీ అధికారులు తొందరపాటు అంటారా, లేదు మరి అక్కడ ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మాణం చేసింది అని చెప్పని ఆరోపణలు వచ్చాయి. దాని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. సర్వే చేసి అటవీ భూముల ఆక్రమణకు గురైంది అని చెప్పని హద్దురాలు ఫిక్స్ చేస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో
27 ఎకరాల పట్టా భూములుంటే 104 ఎకరాలు వాళ్ళు కాంపౌండ్ కట్టేసుకొని అక్కడ పెద్ద పెద్ద విల్లాల నిర్మాణం చేసుకున్నారు, ఫామ్ హౌస్లు, అంటే అటవీ భూములు ఆక్రమించారు అని చెప్పని విచారణ జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఏమంటారు, అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ విధమైన ఆక్రమణకు పాల్పడతా ఉంటాయి అని చెప్పని ఆరోపణలు వస్తాయి కదా, వారిని విచారణలో బాధ్యులుగా చేస్తారు కదా. కాబట్టి అంటే దాని నేపథ్యంలో వీళ్ళు ఇంకొంచెం అత్యుత్సాహ ప్రదర్శన చేసినట్టుంది. ఇక్కడ పెద్ద పెద్ద ఎస్టేట్లు వాళ్ళు ఓవర్ నైట్ నిర్మాణం జరగల, ఆ ఆక్రమణలు, అక్కడ నిర్మాణాలు వాళ్ళు అనుభవించటం, అక్కడ పెద్ద పెద్ద తోటలు పెంచుకోవడం అనేది దశాబ్దాల కాలంగా జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న రోజుల్లో మౌన ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ధార్మిక చింతనతో 10 మందికి అన్న వితరణ చేసే, ఒక అన్న సంతర్పణ చేసే సత్రం లాంటి దాన్ని మాత్రం కూల్చేయడానికి చాలా వేగంగా స్పందించారు. జరిగింది తప్పు అని తెలుసు. ఇక్కడ సహజంగానే 10 మంది ఎమోషన్స్తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి రాజకీయంగా ప్రత్యర్థులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఆయన సహజంగానే సనాతన ధర్మానికి, ధార్మిక చింతనకి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇదేనా మీ సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పని ఆయన టార్గెట్ చేసి మీ పాలనా హయాంలో మీ విభాగం ద్వారా ఈ విధమైన ఒక అన్న సంతర్పణ చేసే సత్రాన్ని కూల్చేస్తారా అని చెప్పని ఆయన్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటప్పుడు తప్పనిసరిగా అటు పవన్ కళ్యాణ్ గారి రెస్క్యూకి రావాలి, ప్రభుత్వ రెస్క్యూకి రావాలి, జరిగిన తప్పుని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి, భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేయాలి. కాబట్టి బాధ్యత కలిగిన నాయకుడిగా లోకేష్ స్పందించడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే తప్పు ఎవరి వైపు నుంచి అన్నా జరగవచ్చు, కానీ మా వైపు నుంచి పొరపాటు జరిగింది అని అడ్మిట్ అవ్వడానికి చాలా ధైర్యం కావాలి. లోకేష్కి ఆ ధైర్యం ఉందని చెప్పని ఇప్పటికి చాలాసార్లు రుజువు చేసుకున్నాడు, మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది. వాళ్ళ తానే స్వయంగా ఆ సంస్థ నిర్వాహకులకి ఫోన్ చేసి మాట్లాడాడు. అదే సందర్భంలో వీలైనంత వేగంగా అక్కడ నిర్మాణాలు చేస్తాం, నా సొంత ఖర్చుతో నిర్మాణం చేస్తానని చెప్పాడు. ఇవాళ ప్రభుత్వం తరపున కట్టిస్తామని చెప్పని, మా వల్ల జరిగిన నష్టం కాబట్టి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని చెప్పలా. తను ప్రభుత్వ పరంగా నష్టం జరిగినా కూడా తన సొంత డబ్బులతో నిర్మాణం చేస్తాను అని చెప్పని అష్యూర్ చేయడం ద్వారా లోకేష్ అసలు సిస్సల స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి అనేది వాళ్ళ సమాజానికి పరిచయం చేసుకుంటా ఉన్నాడు. చాలా సందర్భాల్లో తను ఇలాగే స్పందిస్తూ ఉన్నాడు. నాయుడు గారు అబ్బాయి, ఆయాచితంగా అవకాశం దక్కింది, నాయుడు గారు అబ్బాయి కాబట్టే ఇవాళ పదవి దక్కింది అని చెప్పని చేసే విమర్శలకి, పదవి దక్కితే ఆ పదవి వల్ల సమాజానికి ఎంత సమర్థంగా తన సేవలు అందించవచ్చు, ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతతో తన సేవలు అందించవచ్చు అని చెప్పని తనను తాను రుజువు చేసుకుంటూ ఉన్నాడు. శ్రేణులకి అదేవిధంగా సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఐఐటి సెలక్షన్స్ దగ్గర వికలాంగ విద్యార్థులకి ఒక ట్వీట్ ద్వారా వారి సమస్యని తెలుసుకొని దాన్ని అడ్రస్ చేస్తూ ప్రభుత్వ పరంగా వారికి ఇచ్చిన సహాయ సహకారాల గురించి విన్నాం మనం. కాబట్టి లోకేష్ ఈ అంశంలో తన స్పందనను వ్యక్తం చేయటం ద్వారా కువిమర్శలతోటి రాజకీయ ఎజెండాగా దాన్ని మలచాలి అనుకునే వారికి అటువంటి అవకాశం ఇవ్వకుండా, విమర్శలకు ఆస్కారం కలిగివ్వకుండా జరిగిన నష్టాన్ని, జరిగిన తప్పుని స్వయంగా పాలకపక్షంగా ప్రభుత్వంలో మంత్రిగా తానే అడ్మిట్ అవుతూ మళ్ళీ తిరిగి అక్కడ ఆ సౌకర్యాన్ని భక్తులకి కలిగించడానికి తానే స్వయంగా ముందుకొచ్చి తన నిర్ణయాన్ని వెలువరించడం ద్వారా తన స్థాయిని తానే పెంచుకోవడం జరిగింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.